ఇటువంటి వారు ఎవరిని హింసించకూడదు అని ఇస్లాం ఆదేశిస్తూ ఉంది. అల్లాహు అక్బర్. ఇక నైతిక ప్రవర్తన, యూనివర్సల్ ఎథిక్స్, సాధారణ మానవత్వంలో భాగంగా మాట నిలబెట్టుకోవడం. అంటే మానవత్వంలో మాట నిలబెట్టుకోవడం. ఇప్పుడు మనం మానవత్వంలో నైతిక ప్రవర్తన గురించి తెలుసుకుంటూ ఉన్నాం. సాధారణ మానవత్వంలో భాగంగా మాట నిలబెట్టుకోవడం అంటే మీరు ఎవరికి వాగ్దానం చేసినా, ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా మాట నిలబెట్టుకోవాలి, దానిని నెరవేర్చాలి. రెండవది నమ్మకం. ఎవరైనా మీ వద్ద ఏదైనా నమ్మకంగా దాచితే దానిని తిరిగి ఇవ్వాలి. ఇది అమానత్. ఇక మృదు స్వభావం అంటే అందరితో ప్రేమగా మృదువుగా మాట్లాడాలి. చిరునవ్వుతో పలకరించడం కూడా ఒక పుణ్యమే అని ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. ఇక ఇతరుల యొక్క విశ్వాసాలను కూడా గౌరవించాలి. మనం నమ్మిన నమ్మకపోయినా వాటిని లేదా వారిని గౌరవించాలి. ఇస్లాం ఇతర మతాల ఆరాధ్య దైవాలను లేదా వారి నమ్మకాలను కించపరచకూడదు అని స్పష్టంగా ఇస్లాం చెబుతూ ఉంది. ఖురాన్లో 2వ అధ్యాయం 256వ వాక్యం ధర్మం విషయంలో ఎటువంటి బలవంతం లేదు అని. మరి అదేవిధంగా ఇతరులు ఎవరైతే ఆరాధనలుగా అనుకొని భావిస్తూ వారు వాటిని ఆరాధిస్తున్నారో మీరు వాటిని తిట్టకండి, దూషించకండి, అవమానపరచకండి అని ఖురాన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇతరుల యొక్క విశ్వాసాలని గౌరవించాలి. వారితో గొడవ పెట్టుకోవద్దు, తిట్టవద్దు, బాధించవద్దు, మోసం చేయవద్దు, ఇబ్బంది పెట్టవద్దు. వారు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా అందరితో సమానంగా మానవత్వం విషయంలో మనం అందరితో కలిసిమెలిసి జీవించాల్సిందే. ఇది కూడా దేవుని యొక్క ఆరాధనలో భాగమే. ఇక మానవత్వం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే సృష్టి మొత్తం కూడా దేవుని యొక్క అల్లా యొక్క కుటుంబం వంటిది. అందుకే అల్లాకు అత్యంత ఇష్టపడే వ్యక్తి ఎవరు అంటే ఆయన కుటుంబానికి అంటే ఈ యొక్క సృష్టికి మేలు చేసేవాడే అని బైహికీలో చెప్పడం జరిగింది. అందుకే వారు ఎవరైనా సరే, వేరే జీవకోటి ప్రాణులైనా సరే, వేరే ఇతర మనుషులైనా సరే, ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా, ప్రాణులైనా, చెట్లైనా, జంతువులైనా, ఏవైనా సరే అన్నిటికీ మనతోటి వీలైతే సహాయ సహకారాలు మేలు జరిగే విధంగా, సహాయం చేకూరే విధంగా మనం ప్రయత్నించాలి. ఈ యొక్క సృష్టిలో మన మూలంగా మేలే జరగాలి, కానీ మన మూలంగా